చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, ఇదే రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారు? భావనపాడులో పోర్టు కావాలంటే 15,000 ఎకరాలు కావాలన్నారు. ఎవడబ్బా సొమ్మని 15,000 ఎకరాలు మీరు కావాలని ఆ రోజు భూసేకరణ ప్రయత్నం చేశారు. అంటే భావనపాడు, మర్రిపాడు, ఆ సెలగపేట, నౌపడ గ్రామం వరకు 15,000 ఎకరాలు కావాలంట పోర్టు నిర్మాణం చేయడానికి, భావనపాడు పోర్టు నిర్మాణానికి. నేను ఆ రోజే ప్రశ్నించాను, 15,000 ఎకరాలు దేనికి? ఈ ల్యాండ్ బ్యాంక్ ఏం చేయబోతున్నారు? విశాఖపట్నంలో 1,600 ఎకరాల్లో పోర్టు ఉందే, ముంబైలో 2,200 ఎకరాల్లో పోర్టు ఉందే, భారతదేశంలో ఏ పోర్టు చూసుకున్నా కనీసం 2,500 ఎకరాలకు దాటలేదే. మీరెందుకు 15,000 ఎకరాలు అడుగుతున్నారని ప్రశ్నించాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, జగనన్న నాయకత్వంలో, జగనన్న ముఖ్యమంత్రిగా 1,250 ఎకరాల్లో మాత్రమే మూలపేట పోర్టు తీసుకొచ్చాం. 25,000 మంది ఉద్యోగాలకి శ్రీకారం చుట్టాం. ఈ శ్రీకాకుళం జిల్లాలోనే 75% నిరుద్యోగులకి ఆ పోర్టులో ఉద్యోగాలు కల్పించాలని గట్టిగా చెప్పాం. చెప్పి పోర్టు నిర్మాణంలో ఏప్రిల్ 1923 సంవత్సరం ప్రారంభిస్తే ఎన్నికల నాటికి షిప్ తెస్తామన్నాం, తెచ్చాం. 75% పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేశాం. ఈలోగా ప్రభుత్వం మారింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. చెప్పు, ఎప్పుడు పోర్టు పూర్తి చేస్తారు? ఎప్పుడు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు? 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కదా, 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి కదా, ఇస్తున్నారా? మూలపేట, విష్ణు చక్రం గ్రామాలకు R&R ప్యాకేజీ కింద ఆ ఇళ్ల నిర్మాణాలు చేయాలి కదా, చేస్తున్నారా? వాళ్ళకి ఎప్పుడు తరలిస్తాం? తరలిస్తే ఎప్పుడు వాళ్ళకి బంగారం లాంటి భవనాలు కట్టిస్తాం? అలాగే ఇరమండలం గొట్ట బ్యారేజ్ నుంచి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పైప్ లైన్స్ ద్వారా త్రాగునీరు అందించారు ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలకి. అదే రకంగా పోర్టు నిర్మాణంలో భాగంగా ఆ R&R ప్యాకేజీలో ఉండే వాళ్ళకి రేపు ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ప్రజా అవసరాల కోసం మొత్తం నీరు మరి అక్కడి నుంచే హిరమండలం నుంచి తీసుకురావాలని మేము మాటిచ్చాం. తెస్తామని ఏర్పాట్లు కూడా చేశాం, నిధులు కూడా శాంక్షన్ చేశాం. ఇప్పుడు ఆ నీటిని రప్పిస్తున్నారా? అక్కడ సాల్ట్ వాటర్ ఉంది. ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయబోతున్నావు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇవ్వాలి. ఎవరో బిడ్డల కంటే ఎత్తేసుకోవటం కాదు. మేము తెచ్చాం పోర్టు, మా జగనన్న తెచ్చాడు. జగనన్న తెచ్చినటువంటి పోర్టుని ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు? ఎప్పుడు స్థానిక సమస్యలు పరిష్కరించబోతున్నారు? ఇంకో మాట విన్నాను, మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్. అయ్యా, మేము పెట్టింది, ఇచ్చింది సీపోర్ట్ అబ్బా. మేము ఇచ్చింది సీపోర్ట్. ముందు సీపోర్ట్ ఫినిష్ చేయండి. సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే, ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈ రోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు. మీరు టెక్కలన్నారు నిన్న, ఈ రోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్లీ కావాలంటున్నారు. మళ్లీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్లీ 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ కావాలంట ఎయిర్పోర్ట్ కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్లీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటానని మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి భూములు గాని, 1 సెంటు భూమి గాని అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని, కబడ్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను.